శ్రీరామచంద్రశ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖం భూర్హచంచరీకో నిరంతరం మంగళమతనోతు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజ భాద్రపద మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:08, సూర్యాస్తమయం 6:11. తిథి చవితి రాత్రి 9:16 వరకు. నక్షత్రం స్వాతి రాత్రి 7:29 వరకు. వర్జం రాత్రి 12:40 నుంచి 2:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:45 నుంచి 12:34 వరకు. అమృతకాలం ఉదయం 11:23 నుంచి 12:52 వరకు. రావుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం వినాయక చవితి. వినాయకుడు ఈయన్ని పూజించడం ద్వారా కార్యసిద్ధి, బుద్ధి కుశలత ఉండడం ద్వారా విద్య, కార్యసిద్ధి అనేటువంటి శక్తి ఉండడం ద్వారా శారీరక మానసిక శక్తులు ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి. అలాగే ఆయన గణపతి కావడం వల్ల, ప్రమథగణాలకు అధిపతి కావడం వల్ల నాయకత్వ లక్షణాలకు కూడా వృద్ధి చెందుతాయి. ఆయన వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడు అని అర్థం. ఆ విధంగా మనకు ఏ కార్యాలనైనా సాధించుకోవడానికి మూలాధార శక్తి పటిష్టమైనది కాబట్టి ఆ మూలాధారమునకు అధిపతి అయినటువంటి గణపతిని పూజించడం ద్వారా అన్ని కార్యాలు సాధించుకోగలుగుతారు. ఆ కారణంగానే మనకు వినాయక చవితిని చాలా ఘనంగా, శ్రద్ధగా చిన్నపిల్లలతో సహా చేసుకునేటువంటి ఒక ప్రత్యేకమైన పూజగా మనం పరిగణన చేస్తాం. ఈ గణపతిని ఆరాధించడం తెలుగునాట చాలా విశేషంగా జరుగుతోంది. అది మనమంతా కూడా ఆనందించదగిన, కాపాడుకోదగిన సత్ సంప్రదాయం. నేటి ఆణిముత్యాలు. కపటత్వం కనిపించకుండా సంచరించే దెయ్యం లాంటిది. ఊహలో ఉన్నవారిని ప్రేమించడం చాలా సులభం, అందరూ చేసేదే. ఉనికిలో ఉన్నవారిని ప్రేమించు.